పేద ప్రజలకు 5 రూపాయలకే పౌష్టికాహారాన్ని అందించే అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 3 కోట్లయితే గవర్నమెంట్కి అయ్యే ఖర్చు 73 రూపాయలు. 5 రూపాయలు పే చేస్తే మీకు ఇవన్నీ వసతులు కల్పించే బాధ్యత తీసుకున్నాం. పేదల ఆకలి బాధ తీర్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అతి తక్కువ ధరకే 3 పూటలా కడుపు నింపే గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెబుతున్నారు. ఇంతకుముందు ప్రగతి వార్డులో 30 రూపాయలు భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు 5 రూపాయల భోజనం, 5 రూపాయల టిఫిన్కి మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. కడుపు నిండా పేడుస్తున్నారు 5 రూపాయలకి. ఈ 5 రూపాయలకి భోజనం పెట్టడం వల్ల చాలా మంది పేదవాళ్ళకి చాలా ఉపయోగకరమైనది ఇది. ఎందుకంటే పావు కిలో వంకాయలు కూడా 5 రూపాయలకు రావు. కాబట్టి ఈ విధానంలో పేదవారికి కానీ ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. 1 కాదు 2 కాదు 204 క్యాంటీన్లు ఒకేసారి క్లోజ్ అయ్యాయి. పేదవాళ్ళకు భోజనం చెప్పి పెట్టే అన్న క్యాంటీన్ ని పొట్టన పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలు సామాన్య ప్రజలకు చాలా దౌర్భాగ్య పరిస్థితులు. భోజనం 100 రూపాయలు ఎప్పుడు కూడా ఎవరు కుట్టేట్లయ్యా. ఇట్లనే బతకనివా మమ్మల్ని? నిన్ను కావాలని గెలిపించుకున్నందుకు మమ్మల్ని కూలి లేకుండా చేస్తావా? మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క మండలంలో అన్న క్యాంటీన్లు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది.